కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. ఎవరిని నమ్మాలో తెలియడం లేదు మిత్రమా. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది మిత్రమా. కష్టపడాలి అన్న ఈ క్షణమే, ఆనందించాలన్న ఈ క్షణమే, బ్రతకాలి అన్న ఈ క్షణమే, బ్రతికించాలన్న ఈ క్షణమే. ఎందుకంటే నిన్న నీది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు నీది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణమే నీకు తక్షణం. యువతకి కావాల్సింది సోమరితనం కాదు, పనితనం. నీ భవిష్యత్తు గురించి ఈ క్షణం ఆలోచించు. నీ స్వశక్తిని ఉపయోగించి విజయం సాధించు మిత్రమా. ఒక పొలంలో ఒక కొబ్బరి చెట్టు, అందులో 2 కొబ్బరికాయలు ఉండేవి. ఒకసారి అనుకోకుండా ఒక కొబ్బరికాయ జారి చెట్టు పక్కనే ఉన్న బురద గుంటలో పడిపోయింది. అది చూసి చెట్లల్లో ఉన్న కొబ్బరికాయ చాలా హేళనగా నవ్వుతూ, నువ్వు బురదలో పడిపోయావు, ఇక అసలు బయటికి రాలేవు అని వెక్కిరిస్తుంది. మరుసటి రోజు యజమాని వచ్చి చెట్టులోని కొబ్బరికాయను తీసుకెళ్ళి పసుపు కుంకుమ పూలతో ఒక గిన్నెలో పెట్టి పూజకు ఆ దారిలోనే తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ కొబ్బరికాయ, చూసావా, నాకెంత గౌరవం ఇచ్చి దేవుడి దగ్గర పెడుతున్నారు, నువ్వు బురదలో ఉన్నావు, నా స్థానం ఇది, నీ స్థానం అది అంటుంది. అది విన్న ఆ కొబ్బరికాయ చాలా బాధపడుతుంది. పూజకు తీసుకెళ్లిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్ళి కూరలో ఉండి యజమాని తినేస్తాడు. బురదలో పడేసిన కొబ్బరికాయ కొద్ది రోజులకు మొలకెత్తి చెట్టుగా మారి కొన్ని వందల కొబ్బరికాయలనిస్తుంది. మిత్రమా, ఎప్పుడూ మన స్థానం తక్కువ అని బాధపడకూడదు. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మరిచిపోవద్దు మిత్రమా. చేతికి 4 గాజులు ఉన్నప్పుడు చప్పుడు చేస్తాయి, కోపంగా విసిరేస్తే పగిలిపోతాయి, జాగ్రత్తగా కదిపితే చక్కగా శబ్దం చేస్తాయి. అట్లాగే బంధాలు కూడా పదిలంగా చూసుకుంటే సంతోషాన్ని ఇస్తాయి, దుసురుగా ఉంటే బాధను మిగులుస్తాయి మిత్రమా. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు, మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనస్సు విరయక మానదు మిత్రమా. జీవితంలో ఒకరి మెప్పు కోసం తలకు మించిన అప్పు చేసి సరిదిద్దుకోలేని తప్పు చెయ్యకు మిత్రమా. అప్పు తీసుకునేటప్పుడు తక్కువగానే ఉంటుంది, కానీ బాకీ తీర్చేటప్పుడు తడిసి మోపెడవుతుంది. తప్పు చేసేటప్పుడు చిన్నదిగానే అనిపిస్తుంది, కానీ సరిదిద్దేటప్పుడు భూమి బద్దలైపోతుంది మిత్రమా. ఎవరో అడిగారట, ప్రపంచంలో ఎవరు నీ వాళ్ళు అని. నవ్వుతూ చెప్పారు, కాలం అని. అది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్ళే, లేకపోతే ఎవరూ లేరని మిత్రమా.